వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో ఎవరైతే మన ఛానల్ చూస్తూ సేవింగ్స్ చేసి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని రీచ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో చాలామంది అడిగేది మేమేమే జాబు చేయలేకపోతున్నాం, మా ఇంట్లో హస్బెండ్ మాకు ఖర్చులు కూడా ఇవ్వట్లేదు, బట్ మాకు సేవింగ్స్ చేయాలని ఉంది, గోల్డ్ కొనాలని ఉంది అని అడుగుతున్నారు. సో ఈ రోజు వీడియోలో మీకు చెప్తాను, మీకు అసలు హస్బెండ్ అండ్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, మీరు ఏ జాబు చేయట్లేదు, అయినా సరే మీరు కనీసం 1 గ్రామ్ గోల్డ్ అన్నా కొనాలనుకుంటున్నారు నెక్స్ట్ అక్షయ తృతీయ లోపు, లేదా ఎంతో కొంత మనీ అయితే మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు, హౌస్ వైఫ్ మాత్రమే. సో అలాంటి ఒక మొండి హస్బెండ్ ఉన్న ఇంట్లో మేము ఎట్లా సర్వైవ్ అవ్వాలి, లేదంటే ఎలా మనీ సేవ్ చేయాలి, ఈవెన్ సేవ్ చేసినా కానీ ఆ మనీ తనే తీసుకెళ్ళిపోతున్నారు, ఇలా చాలామంది చెప్తున్నారు. సో వాటి గురించి ఈరోజు మాట్లాడదాం, మీరు ఎలా సేవింగ్స్ చేయొచ్చు అన్నది కూడా డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు నేను మీరు ఎక్కడెక్కడ మీరు సేవింగ్స్ చేసుకోగలరు, ఈవెన్ మీకు ఇంట్లోకి అసలు ఖర్చులకే డబ్బులు ఇవ్వకపోయినా కానీ మీరు కనీసం కొంచెం మనీ, అట్లీస్ట్ ఒక 10,000 7,000 అన్నా కానీ మనీ మీరు కొన్ని మంత్స్లో ఎట్లా సేవ్ చేయగలరని చూద్దాము. ఒక్కసారి మీరు అలా చేసి ఒక 1 or 2 months అది చేసి ఆ మనీని మీ హస్బెండ్కి చూపించండి. అంటే ఎవరైతే మీకు ఇంట్లో ఖర్చులకు కూడా ఇవ్వరు, కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఇంట్లో ఖర్చులకు అయితే ఇస్తుంటారు, నువ్వే ఇంటిని మేనేజ్ చేయని చెప్పి. కొంతమంది ఇంటిని మేనేజ్ చేయడానికి కూడా ఇవ్వరు అనమాట, నీకేం తెలుసు నేనే చూసుకుంటాలే అంటారు. మనం దేనికైనా డబ్బులు అడిగినా సరే వాళ్ళు ఎట్లా అంటారంటే, నీకేమున్నాయి ఖర్చులు, నేనే అన్ని చూసుకుంటున్నా కదా, నువ్వు బయటికి వెళ్ళి చేయాల్సిన జాబ్ అవసరం లేదంటారు. జాబ్ చేస్తామంటే పోనీ ఇంట్లో ఉండి ఏదైనా చేస్తామన్నా ఒప్పుకోరు. సో అలాంటి వాళ్ళకి, మీకు ఇంట్లో ఖర్చులు కూడా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీరు సేవింగ్స్ చేసి ఒక 1 or 2 months అయితే చూపించండి. మీ హస్బెండ్ని తర్వాత ఒప్పించడానికి అయితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఎప్పుడు కూడా ఎవరితో కంపారిజన్ మాత్రం చేసుకోకండి. అంటే మీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు ఆ నగలు వేసుకున్నారు, ఈ గోల్డ్ పెట్టుకున్నారు, ఈ చీరలు కొనుక్కున్నారని కంపేర్ చేసుకొని అంతకంటే ఎక్కువ కొనకండి, మన స్తోమతను మించి కొనకండి. లేదంటే మీకంటే తక్కువ ఉన్న వాళ్ళని ఎప్పుడు చీప్గా చూడకండి. సో ప్రజెంట్ విజయవాడలో ఉన్న సిచ్యువేషన్ చూస్తేనే అర్థమైపోతుంది, ఒక మనిషి సిచ్యువేషన్ అన్నది ఎప్పుడు ఎలా టర్న్ అయిపోతుందో తెలియదు అనమాట. ఎంత ఉన్నవాడైనా సరే ఒక్కరోజు ఖచ్చితంగా తన లైఫ్లో బ్యాడ్ డే చూడాల్సి వస్తుంది అనమాట. అండ్ అలాగే ఎంత చెడ్డ డేస్లో ఉన్నవాడైనా ఒక్కరోజైనా తన లైఫ్లో గుడ్ డే చూస్తాడు. సో మన లైఫ్లోకి వచ్చే ఆ ఒక్క మంచి రోజు కోసం వెయిట్ చేయాలి, దానికోసం పోరాడాలి. సో ఇప్పుడైతే నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ తృతీయకి అనుకుందాం. అక్షయ తృతీయకనే కాదు, గోల్డ్ కొనాలనే కాదు, మీ హస్బెండ్ ఒకవేళ ఎవరైనా తాగొచ్చే వాళ్ళు, అస్సలు మనీ ఇవ్వని వాళ్ళైతే కనీసం ఆ మనీని మీరు మీ పిల్లల కోసం సేవ్ చేసి ఉంచుకోండి. మీకు గోల్డ్ అవసరం లేదనుకుంటే నేనైతే అమౌంట్ ఎట్లా సేవ్ చేసుకోవాలని చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 monthsలో అక్షయ తృతీయ గోల్డ్ కొనాలనుకున్నా, లేదంటే ఒక 10,000 7,000 మనీ సేవ్ చేయాలి ఒక 8 monthsలో అన్నా, మీరు ఎట్లా చేయగలరన్న చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉండే వాళ్ళైతే మీకు అస్సలు మనీ ఇవ్వరు అనుకుందాము. ఇంట్లో ఇప్పుడు చాలా అయితే గార్డెనింగ్స్ చేయొచ్చు, మీరు చాలా ఈజీగా పెంచగలిగేది ఏంటంటే మెంతి కూర, పుదీనా, కొత్తిమీర ఇట్లాంటివి అనమాట. సో మీకు వీటికి ఖర్చు కూడా ఉండదు, మీ ఇంటి దగ్గరలో మట్టి ఏది ఉన్నా, ఈవెన్ ఇసుకలో కూడా పెరుగుతాయి, వాటర్లో కూడా పెరుగుతాయి ఈ మెంతి కూర, కొత్తిమీర, పుదీనా లాంటివి. సో వాటిని పెంచండి. లైక్ అంటే మీకు ఇప్పుడు బయటకు వెళ్ళడానికి వెజిటేబుల్స్ కావాలి కదా, కనీసం వాటికన్నా మీకు డబ్బులు ఇస్తారు అనుకుంటే ఇంట్లో పెంచేసి ఆ మనీని మీరు తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఏం చేస్తారంటే కనీసం వీక్లీ ఒక్కసారన్నా మెంతి కూర వచ్చేటట్లు చూసుకోండి, లేదంటే కొత్తిమీర పచ్చడి, మీకు ఐడియాస్ ఉంటుంది కదా. సో అంటే ఈ 3 items అనే కాదు, ఆకుకూరలు, వెజిటేబుల్స్ మనం ఈజీగా పండించగలిగిన ఏవో చూసి అవి అట్లా ప్లాన్ చేసుకోండి. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక్క మెంతి కూర కట్ట ఫర్ ఎగ్జాంపుల్ 10 rupees ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మెంతి కూర పప్పు చేయాలంటే మనకు ఒక 20 rupees అయితే కావాలి. అలాగా మనం వీక్లీ 1 time వేసుకున్నాము అంటే, సో మంత్లో మనం 4 times ఉండొచ్చు అనమాట. సో అలాగా మంత్లో ఒక మెంతికూర కానీ, పుదీనా, కొత్తిమీర ఇలాంటి వాటి ఏదైనా కానీ మీరు ఒక 200 rupees వరకు వెజిటేబుల్స్ మీద సేవ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇంట్లోనే పెంచుకొని ఆ అమౌంట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటి పన్నులు వీటి కోసం మాత్రమే ఇస్తారు అంటే మీరు లెక్క చెప్పాలనుకోండి ఏం కొన్నారు అని చెప్పి. సో అలాంటి వాటి కోసం మీరు ఇంట్లోనే పెంచి ఆ అమౌంట్ మీరు తీసుకొని సేవ్ చేయండి. లేదా మీ దగ్గర ఆల్రెడీ సేవింగ్స్ ఉంటున్నాయి, ఇంకొంచెం సేవ్ చేయాలనుకున్నా సరే మీరు ఇలాంటివి ఏమన్నా పెంచి చేయొచ్చు అనమాట. సైడ్లో మీకు యాడ్ చేస్తాను చూడండి. నేను ట్రై చేశాను మెంతి కూర, లిటరల్లీ 1 weekలోనే వచ్చేసింది అనమాట గ్రోత్. సో చాలా బాగా ఈజీగా వీక్లీ మీకు వన్స్ అయితే మెంతి కూర ఈజీగా వచ్చేస్తుంది. చిన్న పాట్లో పెంచుకున్న చాలు 2 కట్టలు వచ్చేస్తుంది. అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అలాగే ఒక్క వెజిటేబుల్స్ మీద మీరు ఒక మంత్కి 200 rupees అయితే సేవ్ చేయడానికి ట్రై చేయండి, ఇంట్లో గార్డెనింగ్ చేసుకొని. లేదు అంటే బయట నుంచే తెచ్చుకుంటా అంటారా, బయట నుంచి తెచ్చుకునే వాళ్ళైతే అట్లీస్ట్ 50 to 100 rupees సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అందుకే ఇంట్లో పెంచుకుంటే మీకు ఎక్కువ మనీ సేవ్ అవుతుంది. అలా మీరు కనీసం 8 months చేయగలిగారు అంటే
రూ. 1600 అయితే మీరు సేవ్ చేయగలరు. ఏది వెజిటేబుల్స్‌ని ఇలాంటి చిన్న చిన్న ఆకుకూరలను మీరు ఇంట్లో పండించుకోవడం వల్ల 8 మంత్స్‌లో మీరు రూ. 1600 అయితే సేవ్ చేయగలరు. మీ దగ్గర ఇంకా మిద్దె ఉందా? మీకు ఇంకా గార్డెనింగ్ ఉందా? మీరు ఈవెన్ ఇంటి పక్కన వాళ్ళకి కూడా అమ్మొచ్చనమాట. కట్ట మనకి జనరల్‌గా బయట రూ. 10కి దొరుకుతుంది కదా! మీరు దాన్ని రూ. 5కి, రూ. 7కి అమ్మొచ్చనమాట. ఏదైనా కానీ ఒక కట్టని. ఈవెన్ మీకు మంచిగా ఇంకొంచెం గార్డెనింగ్ ఉందంటే సో అట్లా కూడా మీరు పెంచేసి ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చేసి మనీని అయితే ఎర్న్ చేయొచ్చు. ఈవెన్ కరివేపాకుని ఇట్లా అన్నీ చాలా ఉన్నాయి. కలబంద నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒక లేడీ అలా ఎలా సంపాదిస్తున్నారని. కావాలంటే అది ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే నాన్ వెజ్ సేవింగ్స్ అనమాట. ప్రతి మంత్ మనకి నాన్ వెజ్ మీద ఒక 300, 400 ఇలా అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి మంత్ నాన్ వెజ్ మీద రూ. 500 అయితే సేవ్ చేయడానికి ట్రై చేయండి. 8 మంత్స్ అంటే రూ. 4000 మీకు నాన్ వెజ్ మీదే సేవ్ అవుతాయి. నాన్ వెజ్ మీద సేవ్ చేయడం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రతి మంత్ ఒక కేజీ చికెనో లేదంటే కేజీ మటనో తెస్తున్నారనుకోండి. అందులో నుంచి కనీసం ప్రతి మంత్ ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ తగ్గించండి. మనం ఎప్పుడైతే గ్రామ్స్ వెయిట్ తగ్గిస్తామో ఆ ప్లేస్లో మీరు ఆల్టర్నేటివ్గా ఇంట్లో పెంచుకుని ఈ వెజిటేబుల్స్ మెంతికూర చికెను దోసకాయ చికెన్ ఇట్లా సంథింగ్ ఏవోటి వేసి ఆ క్వాంటిటీని మీరు ఈక్వల్ చేసేసేయండి. సో అక్కడ మీరు ఆ మనీని అయితే సేవ్ చేసుకుంటారండి. లేదు అంటారా మంత్లో 4 వీక్స్ ఉంటాయి కదా, 4 వీక్స్లో 3 వీక్స్ కనుక వండుకున్నారు నాన్ వెజ్ అంటే ఒక మంత్ క్యాన్సిల్ చేసుకోండి. అలా మీరు ఎవ్రీ మంత్ మొత్తం మీద ఒక 500 సేవ్ చేసుకోండి. సో అట్లా అట్లీస్ట్ నాన్ వెజ్ మీద రూ. 500 సేవ్ చేయగలిగినా సరే మనం 8 మంత్స్కి రూ. 4000 అయితే సేవ్ చేయగలుగుతాము. అండ్ ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ ఫెస్టివల్ సీజన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇలా ప్రతి అకేషన్కి శారీస్ అని జ్యువెలరీస్ అని ఆఫర్స్ ఉన్నాయని కొంటూ ఉంటాము. కాబట్టి మీ శారీ జ్యువెలరీ మొత్తం మీద ఒక రూ. 1000 వరకు సేవ్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీకు ఇప్పుడు ఏదైనా ఒక పెళ్ళి ఉంది, పెద్ద పెళ్ళి ఉంది, లేదంటే ఒక ఫంక్షన్ ఉంది, లేదు అంటే ఒక ఫెస్టివల్ ఉంది, మీరు ఒక 3000 పెట్టి శారీ కొనాలనుకుందాం, లేదా 2000 పెట్టి కొనాలనుకున్నారు. సో అందులో నుంచి 500 తగ్గించుకొని బడ్జెట్లోపు చూడండి. కొంచెం వెతికాము అంటే ఖచ్చితంగా మంచి క్వాలిటీ మంచిగానే దొరుకుతాయి, మనం అనుకున్న బడ్జెట్లో కూడా దొరుకుతాయి. అలాగే జ్యువెలరీ కూడా ట్రై చేయండి. సో జ్యువెలరీ కూడా రోల్డ్ గోల్డ్ పెట్టుకోవాలనుకుంటుంటాం కాబట్టి ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి పిచ్చి పిచ్చి కొనకుండా కొంచెం తక్కువలో వచ్చాయి మంచి క్వాలిటీ ఉన్నవి చూసుకున్నాము అంటే అలాగా శారీ జ్యువెలరీ మీద జస్ట్ ఒక రూ. 1000 సేవ్ చేయండి. ఏది నేను మొత్తం 8 మంత్స్లో చెప్తున్నా. ఈ 8 మంత్స్లో మీకు ఏదైనా పెళ్ళి ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఫెస్టివల్ ఉన్నా వీటి కోసం మీరు శారీ జ్యువెలరీ ఖర్చు చేయాలనుకుంటారు కదా, ఆ అమౌంట్లో నుంచి మీరు అనుకున్న బడ్జెట్లో నుంచి కనీసం 200, 300 పక్కన పెట్టుకున్నా మీరు రూ. 1000 8 మంత్స్లో సేవ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్లు మీద ప్రతి మంత్ రూ. 150 అయితే సేవ్ చేయడానికి ట్రై చేయండి. అంటే దీనికోసం మనం పెద్దగా ఖర్చు చేసేది ఏమి ఉండదు. అనవసరమైన చోట ఎలక్ట్రిసిటీ బిల్ ఆపేసేయండి. గ్యాస్ అన్నది లిమిటెడ్గా వాడుకోండి. ఎక్కడైతే గ్యాస్ అవసరం ఉండదో అలా కనీసం మనం చేయగలిగాము అంటే రూ. 150 ఉంటుంది. మన ఛానల్లో మనం ఆల్రెడీ వీడియోస్ పెట్టాము ఇవి ఎట్లా చేయాలి అని కూడా, ఒకసారి చెక్అవుట్ చేయండి. లేదంటే చాలామంది చెప్తున్నారు ఎలా చేయొచ్చని. సో అలా అట్లీస్ట్ మనం వీటి మీద ఒక రూ. 150 చేయగలన రూ. 1200 అయితే మనకు అవుతుందన్నమాట. సో ఇప్పటివరకు చెప్పిన అమౌంట్ చూసుకోండి. వెజ్ మీద 1600, నాన్ వెజ్ మీద 4000 అండ్ అకేషన్ శారీస్ మీద 1000 అండ్ ఎలక్ట్రిసిటీ గ్యాస్ ఈ వేస్ట్. సో వీటి మీదనే మనం 8 మంత్స్లో 7800 అయితే నియర్లీ సేవ్ చేయగలిగాం అనమాట. మనం ఇంకా అనవసరమైన స్విగ్గీలు జొమాటోలు తగ్గించుకున్న, టీవీ బిల్లులు తగ్గించుకున్న, పెట్రోల్ ఖర్చులు తగ్గించుకున్న, ఇట్లాంటి అంటే బయటకు వెళ్ళే హస్బెండ్వి ఇలా ఏం తగ్గించినా మనం ఈజీగా 10,000 చేయొచ్చు. లేదా ఇంక మిగిలిన 2200 కూడా సేవ్ చేయాలంటారా, మీకోసం మీ హస్బెండ్ మనీ ఇవ్వకపోయినా కనీసం పిల్లలకి కిడ్డీ బ్యాంక్లో ఇవ్వడానికంటే ఇస్తారు. అంటే ఇలా పిల్లల చేత మనీ సేవ్ చేపిద్దాం ఒక ముంతలో వేయించని చెప్పి పెట్టండి. కనీసం మీకు ఇవ్వని వాళ్ళు మీ హస్బెండ్ మీ పిల్లలకన్నా ఇస్తారు కాబట్టి కనీసం మీ కిడ్స్ సేవింగ్స్ అని పెట్టి కిడ్స్ సేవింగ్ ఎలా చేయాలో కూడా చెప్పాము. వాళ్ళకి ఒకేసారి ఎడ్యుకేషన్ వస్తున్నట్లు ఉండిద్ది, మనీ సేవింగ్స్ కూడా ఉండిద్ది. అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. సో ఆ అమౌంట్ వాళ్ళకి ఆల్మోస్ట్ మనం చెప్పిన ఐడియా ప్రకారం 7260 వరకు సేవ్ చేయొచ్చు అనమాట. టేబుల్స్ 2 టేబుల్ 3rd టేబుల్ అలాగా మనం మనీ సేవ్ చేస్తాం. అందులో నుంచి సేవ్ చేయించింది మీరే కాబట్టి అందులో నుంచి ఈ రిమైనింగ్ మనకి ఇంకా 2200 బ్యాలెన్స్ ఉంది కదా 10,000కి. సో 2200 మీరు తీసుకొని అందులో యాడ్ చేసేసుకోండి. సో 10,000 అవుతుంది కదా, ఈ 10,000 మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసమో ఇంకా దేనికన్నా యూస్ చేసుకోండి. లేదంటే మీకు అవన్నీ మీ హస్బెండ్ చూసేస్తున్నారు గోల్డే కావాలనుకుంటే గోల్డ్ కొనుక్కోండి. అండ్ అయితే ఇది పిల్లల సేవింగ్స్ కదా, ఈ రిమైనింగ్ అమౌంట్ మాత్రం వాళ్ళ కోసమే యూస్ చేయండి. అప్పుడే వాళ్ళకి కూడా సేవింగ్స్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది, బాధ్యతలు అన్నవి తెలుస్తాయి. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ అనేది మా హస్బెండ్ ఇవ్వరు, మమ్మల్ని బయటకు పంపరు, మరి మేము ఎలా చేయాలి అంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ డబ్బులు ఎవరికి ఊరికనే రావు, ఏదో ఒకటి చేస్తేనే వస్తాయి. ఏదర్ మనకి ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉండాలి లేదా మనమన్నా సంపాదించుకోవాలి. ఇంతకు మించి ఏ ఆప్షన్ లేదన్నమాట. మనం ఏది కొనుక్కోవాలన్నా డబ్బులు మన దాకా రావాలంటే. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి
మీకు జాబ్ ఉంది అనుకోండి. మీకు జాబ్ ఉంది అంటే మీకు వస్తున్న మనీలోంచి మీరు సేవింగ్స్ చేసుకోవాలి. సో ఇది ఒక వేలో మీరు మనీ సంపాదించాలి. లేదు మీరు జాబ్ లేదు ఇంట్లోనే ఉంటున్నారంటే ఏదర్ మీ హస్బెండ్ అన్నా మీకు ఇంట్లో ఖర్చులకు ఇవ్వాలి. సో ఆ ఖర్చులకి ఇచ్చిన దాంట్లో నుంచి మీరు ఖర్చులు తగ్గించుకొని అన్నా మనీ సేవ్ చేయాలి. ఒకటి మీకు జాబ్ లేదు, 2 వాళ్ళ ఇంట్లోకి ఖర్చులకి ఎవరన్నప్పుడు ఇంకేం చేయాలి? మీరే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ కానీ పాసివ్ ఇన్కమ్ వచ్చేది కానీ చూసుకోవాలి. ఇలా ఈ 3లో ఏ ఆప్షను లేకుండా మనకైతే డబ్బులు రాలేవు, మనీ ఎవరూ సేవ్ చేయలేము, వాటితో గోల్డ్ ఏవి కొనాలన్నా కొనలేమన్నమాట. సో ఎప్పుడూ కూడా ఈ 3లో ఒకటి చూడండి. మీరు కన్ఫామ్గా ట్రై చేశారు అంటే కష్టపడండి, కొంచెం వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ చెప్తే వింటారు అనుకోండి, వాళ్ళకి చెప్పి చూడండి. ఇలా ఒక్కసారి నేను చెప్పించేసి ఒక 1 మంత్ 2 మంత్స్ చేసి వాళ్ళకి చెప్పి చూపించండి. ఈ అమౌంట్తో ఈ గోల్డ్ కాయిన్ కొన్నాను, లేదా పిల్లోడి పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అమ్మాయి పేరు మీద సుకన్య సమృద్ధి యోజన తీసుకున్న, పిల్లోడి మీద పీపీఎఫ్ తీసుకుని, ఇట్లా ఏదో చెప్పండి. అంతేకాని కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ ఇలా సేవ్ చేసిన మనీ తీసుకుపోయి 10,000 అయిపోయిందని చెప్పి మీ హస్బెండ్కి చూపిస్తారు. కొంతమంది ఏంటంటే ఆ మనీని కూడా అవునా ఇంత మనీ చేసేసావు నాకు ఇచ్చేసా అని చెప్పి తీసుకున్న వాళ్ళు ఉంటారనమాట. సో మీ హస్బెండ్ ఎలాంటి వాళ్ళో మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అంతేకాని ఇంత కష్టపడి సేవ్ చేసి మళ్ళీ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు అవి కూడా యూస్ చేసుకునేలాగైతే ట్రై చేయకండి. సో మాట వింటారు అనుకుంటే చెప్పి చూడండి. వినలేదంటారా, తెలివిగా మీ సేవింగ్స్ మీరే ప్లాన్ చేసుకొని మీకోసమో మీ పిల్లల కోసమో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఎవ్వరూ కూడా గౌరవం ఇవ్వరు. ఎప్పుడైనా ఒకటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేది రెండు, ఎయిదర్ మన మంచితనం లేదా డబ్బు. మన మంచితనం ఏంటంటే మన మంచితనం చూసి మన వెంట నలుగురు వచ్చి సహాయం చేస్తారు, లేదా ఈ రోజుల్లో చాలా దారుణంగా ఉన్నారు కాబట్టి ఏదర్ మన డబ్బు చూసన్నా వస్తారు. సో ఈ 2 మనకి ఎప్పుడైనా కానీ ఏదైనా యూజ్ అవుతుంది, అది ఎవరైనా కానీ. కాబట్టి మీకోసం మీరు తెలివిగా ప్లాన్ చేసుకోండి. ఏదైనా ఒకటి కావాలి అంటే ఖచ్చితంగా దానికోసం మనం పోరాడాలి, కష్టపడాలి. ఏది చేయకుండా ఇంట్లో కూర్చొని వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు ఇవ్వట్లేదు అనుకుంటే మనకి రాదు. నేను ఏ సేవింగ్స్ చేయలేను, ఖర్చులు తగ్గించలేను అన్నా రాదు. సో మనం ఏదో ఒకటి చేయాలి, సేవింగ్స్ చేయాలి లేదా ఖర్చులన్నా తగ్గించుకోవాలి. ఈ రెండిటి ఆప్షన్ లేదా మనమే ఏదో ఒక జాబ్ ఇంట్లో ఉండేనా ఏదైనా పార్ట్ టైం అయినా చేయడానికి ట్రై చేయాలి. హస్బెండ్ మాట వినరా, మీరు వాళ్ళు పార్ట్ టైం జాబ్కి కూడా ఒప్పుకోరా, వాళ్ళకి చెప్పకుండా చేసేవి కూడా కొన్ని ఉంటాయి. లైక్ అంటే మీరు మళ్ళీ తప్పుగా అనుకోకండి. లైక్ ఎలా, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇప్పుడు ఈ ఛానల్ నేను కనిపించి చేయట్లేదు అండ్ నేను ఒక వీడియో తీయడానికి 1 అవర్ పట్టింది అనుకోండి, ఇలాంటిది ఏదైనా కానీ మీరు ట్రై చేయొచ్చు. సో దీనికోసం మీరు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మీరని ఎవరికి తెలియదు కదా, అండ్ ఇందులో తప్పేమీ కూడా లేదు కాబట్టి. ఏది ఇన్కేస్ మీ సిచ్యువేషన్ ఇంట్లో వర్స్ట్గా ఉంది, మీ పిల్లల బాధ్యత మీ మీద ఉంది అనుకున్న వాళ్ళ కోసం స్పెషల్గా ఇట్లాంటివి చెప్తున్నా అనమాట. మీకు ప్యాషన్ నుండి చేసుకోవచ్చు, మీ సిచ్యువేషన్ బాగా చేసుకోవచ్చు, ఏదైనా కానీ మీ దాన్ని బట్టి మీరు తెలివిగా ప్లాన్ చేయండి. మీకు ఒకటి కావాలి అంటే దానికోసం ఖచ్చితంగా మీరే పోరాడాలి, మీకోసం ఎవ్వరూ పోరాడరు. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయిందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.